వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురుగారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. చెప్పమ్మా. గురుగారు, ఏ రాసుల వారికి ఏ టెంపుల్కి వెళ్ళి ఏ దేవుడిని ఆరాధిస్తే బాగుంటుంది అనే విషయం మీద మనం చర్చించుకున్నాం. ఆ విషయంలో భాగంగా ఇప్పుడు మకర రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మకర రాశి వారికి ఏ టెంపుల్కి వెళ్తే బాగా కలిసి వస్తుంది, ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది, ఒకసారి తెలియజేయండి. ముందుగా మకర రాశి వాళ్ళ యొక్క తత్వాన్ని మనం కొద్దిగా గ్రహించినట్టయితే మొండితనంలో నెంబర్ 1 అంటే మహామొండితనం. అంటే అందుకే వీరికి విష్ణుమూర్తి అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. విష్ణుమూర్తి అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే మొండి వాళ్ళని పరీక్షించేది కూడా ఆయనే. వీడు ఎంతవరకు మొండిగా ఉన్నాడు, మొండా జగమొండా, లేకపోతే నేనా వీడా అన్నటువంటి భావంతో ఉంటాడు. అందుకే విష్ణుమూర్తి కూడా మకర రాశి అంటే చాలా ఎక్కువ ప్రీతిగా ఉంటుంది. అందుకే మకర రాశి వాళ్ళు విష్ణు ఆరాధన చేయడం మంచిది. కానీ శాస్త్రంలో చెప్పబడింది శివారాధన మంచిది వీరికి. మకర రాశి వారికి శివారాధన అంటే ఒక రకంగా ఆర్థికమైనటువంటి అభివృద్ధికి, అలాగే ఆర్థికంగా పూర్తిగా అక్కర్లేదు మోక్షానికి, రెండింటికి కారకుడు మకర రాశి వాడు. ఉంటే డౌన్లో ఉంటారు లేదా హైలో ఉంటారు, పేరు ప్రతిష్టలు ఉంటాయి, నేమ్ అలాగే ఉంటుంది, పదవి అలాగే ఉంటుంది, లేదంటే దరిద్రంతో డౌన్గా ఉంటారు, మిడిల్గా ఉండే అవకాశం లేదు. సో కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. మహామొండితనం, జగమొండిలాగా ఉంటారు. అంటే ఒక రకంగా మన భాష చెప్పాలంటే పట్టుదల, బాగా పట్టుదలతో ఉండేటువంటి వ్యక్తులుగా మనం వీళ్ళని చెప్పవచ్చు. రెండవది ప్రతి విషయంలో కూడా వీరికి ఒక సంక్లిష్టమైనటువంటి ఏ పనైనా వీళ్ళు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. సో బండల్ని కూడా మోయగలిగేటువంటి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే కొండని కూడా ఈజీగా పిండి చేస్తారు సింగిల్గా. దీనికి ఒక చిన్న ఉదాహరణ మీకు, మనకి రాజస్థాన్లో ఒక కొండని చీల్చి దారి ఏర్పాటు చేశాడు ఒక ముసలాయన. చూసే ఉంటారు, రియల్ స్టోరీ ఉంది అది. మొత్తం వే ఏర్పాటు చేశారు. భార్య చనిపోయిన తర్వాత కొండెక్కిపోయేసరికి ఆయన చేశాడు. ఆయన మకర రాశి అంటే పట్టుదల. ఇంకోటి వాళ్ళని చూసి అందరు కూడా ఈర్ష్యపడుతుంటారు, అసూయపడుతుంటారు, హెల్ప్ చేయడానికి దగ్గర కూడా రారు. ఎందుకంటే అంటే వెళితే అతుక్కుతామో మనల్ని ఇక వాడుకుంటారు భావంతో. రెండోది వీళ్ళు ఒకరి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు వీళ్ళకి, అక్కర్లేదు. శ్రామికమైన తత్వం ఎక్కువ ఉంటుంది, మంచి శ్రమ పడే గుణం కూడా వీళ్ళకి ఉంటుంది, నీతి నిజాయితీ కూడా ఉంటుంది. రెండవది లవ్ అఫైర్స్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, అక్రమ సంబంధాలు కూడా ఎక్కువ ఉంటాయి. అదే ఇందాక మంచి వాళ్ళని చెప్పారు, నేను ఎప్పుడు చెప్పాను మంచి వాళ్ళని ఏమి చెప్పలేదు. మంచి వాళ్ళు అంటే సన్యాసం తీసుకోవడానికి కూడా ఉంటారని చెప్పాను నేను. సన్యాస వర్గంలో వీళ్ళు ఉంటారు. అట్ ది సేమ్ టైం ఇటువైపు సంపాదనలో కూడా మెలకుగా ఉండేటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు. సో వీళ్ళకి అక్రమ ఎందుకు ఉంటాయంటే శనాధిపత్య రాశి కదా, శనాధిపత్యం కాబట్టి ఎంత శ్రమ పడినా దానికి తగిన గుర్తింపు పొందే టైం కల్లా వీళ్ళు ఏదో తప్పని చేసేసి అందరిలో పల్చనవుతారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. కాబట్టి ఇటువంటి మకర రాశి వాళ్ళకి ధనయోగం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, మంచి జీవన కుటుంబం ఉంటుంది, వైవాహిక జీవనం బాగుంటుంది. లేదంటే పతనం అయిపోయేటువంటి ఒక అది ఏజ్ ఆఫ్ 20 నుంచి 28 సంవత్సరం మధ్యలోనే వీళ్ళ జీవితం చిందరవందరగా మారిపోయి అంటే కొలాప్స్ అవ్వచ్చు, లేదా కంటిన్యూస్ సాఫీగా సాగవచ్చు. ఈ 8 years వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అని చెప్తాను నేను. సో మకర రాశి ఎవరైనా సరే 20 to 28 years మధ్య ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా స్నేహితులతో కానీ చూసుకునే ప్రయత్నం. అఫ్ కోర్స్ ఇవాళ రేపు ఆడవాళ్ళందరూ కూడా అట్ ద సేమ్ టైం మొగోళ్ళందరూ కూడా 28 ఏళ్ళకి పెళ్ళా, సో పిటి అదే 28 years మాకు ఇప్పుడే పెళ్ళా, ఇంకా మనకి మోనోపో స్టార్ట్ అవ్వాలి అప్పుడే మేము పెళ్ళి అనేటువంటి ఆడవాళ్ళు తప్పుగా అనుకోదు అని చెప్తున్నాం. మళ్ళీ నన్ను కామెంట్ కింద చేస్తే నూరుకోను. మగవాడికి 35, ఐఎమ్ స్టిల్ 35, నాకు స్పెమ్ కౌంట్ మొత్తం డౌన్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను వాళ్ళు కూడా ఉంటారు సరే. అలాంటి వాళ్ళందరూ కూడా మనం చెప్పే ప్రయత్నం. ఇవాళ రేపు 23, 25 పెళ్లి చేసుకునే ఎవరు లేరు. కాబట్టి వాళ్ళ జీవితం గురించి ఇప్పుడు ఈ యొక్క చెప్పినటువంటి సమస్య అప్లికేబుల్ అవ్వదు. 20 to 28 మధ్యలో పెళ్లి చేసుకుంటే అవస్థలని చెప్పిన అది నేను చెప్పిన పాయింట్ ఇస్ కెనాట్ బి అప్లికేబుల్, ఐ థింక్ సో. ఎందుకు అంత వెటకారంగా చెప్తారు అంటే సమాజ పోకడని ఎత్తి చూపగలిగేటువంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడు మనం ఇలా వెటకారంగా చెప్తే విని అయ్యో మన జీవితాన్ని సర్దిద్దుకుందాం, 25 ఏళ్ళకి పెళ్లి చేసుకునే భావన ఉండి 23 ఏళ్ళకి పెళ్లి చేసుకొని 25 ఏళ్ళకి పిల్లలు కంటే ఏజ్ ఆఫ్ 50కి వచ్చేసరికి నీకు ఒక తల్లి కొడుకు పక్క పక్కన వెళ్తుంటే అందరూ కూడా ఏమో మీ తమ్ముడా అన్నప్పుడు ఆ తల్లి ఆనందపడే క్షణం ఎలా ఉంటుంది, అటువంటి ఆనందపడే క్షణం నాకుంది. సో లైక్ మా అమ్మ వెళ్తున్నప్పుడు అక్క చెల్లెలు అన్నారు, నేను మా అమ్మ వెళ్తున్నప్పుడు నన్ను మీ తమ్ముడు అని అడిగారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఐ వెరీ ప్రౌడ్ టు అగైన్ అండ్ సే వన్ థింగ్. నేను మా అమ్మాయి కాలేజీకి వెళ్ళినప్పుడు కింద పైన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి మీ అన్నయ్య వచ్చాడని చెప్పారు అట. నేను అది ఎందుకంటే సర్లే అని వాడు ఏమైనా కామెంట్ చేయొచ్చు, ఇది జరిగిన సంఘటన చెప్తున్నాను. ఎందుకంటే ఐ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే ఆ టైం కల్లా మేము సంతానం కనుక్కొని మా ఏజ్ 50 వచ్చేసరికి 22 ఏళ్ళ కుమార్తె అన్నప్పుడు దే ఫీల్ బెటర్, ఆ స్థాయి మాకు ఉంటుంది. కాబట్టి అలా నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. మా అక్క అయితే ఇంకా ఘోరం,
ఇంకా మా అమ్మని ఎక్కడికి వెళ్ళినా సరే మీ చెల్లి రాలేదా అని చెప్పేసి చాలా విసిగించారు మా అమ్మని. మా అక్క అమ్మ ఇద్దరు సేమ్ ఉంటారు, అసలు వెరీ బ్యూటిఫుల్ ఫేసెస్, అసలు మా అక్క మా అమ్మ ఇద్దరు చాలా అందంగా, ఇద్దరు పోలికలు ఒకేలా ఉండడం, అలా కొంతమంది అక్కను చూసి అందరూ కూడా మీ అక్క రాలేదని చెప్పి అనడం, ఇలాంటి బాగా సంఘటన మాకు జరిగినాయి. అంటే అంత ఆనందంతో చెప్తున్నాను నేను కూడా, ఫీల్ బెటర్. మా అమ్మ కూడా అంత హ్యాపీ ఫీల్ అయ్యేది. అరే అంటే అమ్మ ఎంగ కనబడి అంటేగా అప్పుడు మేము కోపడాలి, మేము అంత పెద్దగా కనపడుతున్నాం, మేము ఫీల్ అవ్వాలి. సో కాబట్టి అలాంటి తత్వం కూడా ఈ రాశి వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటే ఈ రకమైనటువంటి భావం ఉంటుంది నా భావన. తప్ప ఎవరినో నేను తిట్టడం కాదు, తట్టడము కాదు, ఏది కాదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను. సరే మకర రాశిలోకి వచ్చేద్దాం మళ్ళీ మనం. ఈ మకర రాశి వారికి సంపాదన మీద మెలకు బాగుంటుంది, శ్రమపడి తత్వం, రాత్రింబవళ్ళు కష్టపడతారు, అవతలి వాళ్ళ బాధని పసిగట్టి శత్రుత్వం లేకపోతే ప్రాణం ఇస్తారు, కించిత్ శత్రుత్వం వచ్చినా అవతల వాళ్ళని ప్రాణం పోతున్నా పట్టించుకోరు. దట్ ఈస్ ద మకర రాశికి ఉండే ప్రత్యేకత. సో ఈ రాశి వాళ్ళు తప్పకుండా విష్ణు ఆరాధన చేసుకోవడం, శ్రీరంగం దేవాలయం, శ్రీరంగ స్వామి దేవాలయం, అనంత పద్మనాభ స్వామి దేవాలయం, అలాగే ఏదైనా ఒక మనకి అంటే శ్రీరంగం వెళ్తే జంబుకేశ్వర లింగం ఉంది అక్కడ మనకి, అంటే పంచభూత లింగాల్లో జలలింగం అక్కడ ఉంది. ఆ జలలింగ దర్శనం చేసుకోవడం వల్ల, అలాగే మనకి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడం వల్ల ఈ మకర రాశి వారికి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.